యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం మొదటి 14 వచనాలు మనం మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము మొదటి 14 వచనాలు. అటు తర్వాత యేసు తిబెరయ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన ఎద్దరికి వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను. చేయనయుండెనో తానే ఎరిగి ఉండి అతని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకుంటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించెను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయం మరొకసారి నీ వాక్యం దగ్గరికి వస్తున్నాం. మీరు మాతో మాట్లాడుతారండి. మీ స్వరాన్ని వినిపింపచేయండి. నీ వాక్యం వినటానికి, నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి చేరికుడి రాగలిగినటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, సంధించండి, దర్శించండి, మమ్మల్ని వెలిగించండి, మీ ఆత్మతో నింపండి. నీ ఆత్మతోటి సత్యముతోటి మేము దేవుణ్ణి ఆరాధించడానికి మాకు సహాయం చేయండి. మాకు సామర్థ్యం కలుగచేయండి. మా నోరులను తెరవండి, మా మనసులను తెరవండి, మా హృదయాలను తెరవండి. మా స్తుతి, మా ఆరాధన నీకు అంగీకారయోగ్యంగా చేయమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఆరాధన వర్తమానాల్లో యేసు ప్రభువారు చేసినటువంటి యోహాను భక్తుడు తన సువార్తలో రాసిపెట్టినటువంటి అద్భుతాలను మనం చూస్తూ ఉన్నాం. గడిచినటువంటి 3 వారాల్లో మొట్టమొదటి వారం మనం యేసు ప్రభువారు కానా పెండ్లి విందులో నీళ్లను ద్రాక్షారసంగా మార్చటం మనం చూసాం. 2వ వారంలో యేసు ప్రభువారు ఆ ప్రధాని యొక్క కుమారుణ్ణి బాగు చేయటం మనం చూసాం. గత వారంలో బెతెస్దా కోనేరు దగ్గర ఆ వ్యాధికి 38 సంవత్సరాల నుండి వ్యాధి కలిగిన వాడు పడి ఉండగా యేసు ప్రభు తానే స్వయంగా చూసి, వాడు అడగకుండానే, వాడు వేడుకొనకుండానే, వాడు మొరపెట్టకుండానే యేసు ప్రభు తానే స్వయంగా అక్కడ కొన్ని 100 మంది ఉండగా ప్రభువే స్వయంగా అక్కడికి వెళ్ళి వాడిని స్వస్థపరిచిన రీతిని మనం చూసాం. ఈ యొక్క పునరుత్థాన దినమున మనం ఇంకొంచెం ముందుకెళ్తే 6వ అధ్యాయంలో ఇంకొక అద్భుతం
కనపడుతూ ఉంది. యేసు ప్రభువారు మరలా ఆ పండగ సమయం వచ్చింది. ఆ పండుగ సమయంలో యేసు ప్రభువారు ఈ గలిలయ సముద్రం దగ్గర ఉన్నాడు. ఇంకా యెరూషలేముకు వెళ్ళలేదు, బహుశా వెళ్తాడు. ఆ సమయంలో యేసు ప్రభువారు చేసినటువంటి ఒక అద్భుతం మనం చూస్తున్నాం. ఈ అద్భుతం దాదాపుగా సండే స్కూల్ కాలం నుండి కూడా మనం వింటూ ఉంటాం. ఆల్మోస్ట్ ఆల్ అందరికీ పరిచయమైనటువంటి అద్భుతం. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకి పంచిపెట్టడం. అంటే అది ఓన్లీ మెన్స్ మీటింగ్ కాదు, లెక్కలో పురుషులు 5,000 మంది కాబట్టి స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అందరినీ క్యాలిక్యులేట్ చేస్తే ఈజీగా 15,000 మంది కంటే ఎక్కువే ఉంటారు. అయితే లెక్క మాత్రం పురుషుల లెక్క చెప్పబడుతూ వచ్చింది. ఆసక్తికరమైన సంగతి ఏంటంటే 4 సువార్తల్లో రాయబడినటువంటి ఏకైక అద్భుతం ఇదొక్కటే. మిగతా అద్భుతాలు, కొన్ని అద్భుతాలు కేవలం ఒక సువార్తలోనే కనపడతాయి. ఉదాహరణకి కానా పెండ్లి విందు కానివ్వండి, బెతెస్దా కోనేరు కానివ్వండి, పుట్టుగుడ్డువాడిని బాగు చేయటం కానివ్వండి, లాజరును లేపటం కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలం యోహాను సువార్తలోనే కనపడతాయి. యేసు ప్రభువారు నీళ్ళ మీద నడవటం 3 సువార్తల్లో కనపడుతుంది. కానీ 4 సువార్తల్లో కూడా, అంటే ఏ సువార్తికుడు కూడా, మత్తయి సువార్తికుడు యేసు ప్రభువారిని రాజుగా చూపిస్తూ రాసిన మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తికుడు యేసు ప్రభువారిని సేవకునిగా చూపిస్తూ రాసినటువంటి మార్కు సువార్తలో కానీ, లూకా సువార్తికుడు మనుష్య కుమారునిగా చూపిస్తూ రాసినటువంటి లూకా సువార్తలో కానీ, దేవుని కుమారునిగా యేసు ప్రభువారిని చూపిస్తూ రాసినటువంటి యోహాను సువార్తలో కానీ, ఏ సువార్తికుడు కూడా ఈ అద్భుతాన్ని వదిలిపెట్టలేకపోయాడు రాసేటప్పుడు. అంటే ఈ అద్భుతం సంథింగ్, కొంత వెయిట్ అనేది మనకు కనపడతా ఉంది. ముఖ్యంగా యోహాను భక్తుడు ప్రతి అద్భుతాన్ని అద్భుతం అనేటువంటి మాట కాకుండా చక్కని పదం వాడుతున్నాడు, సూచక క్రియ. అంటే ఇది వేరొక దాన్ని చూపిస్తూ ఉంది. అంటే ఈ అద్భుతం కూడా ఒక పరమ సత్యమును మనకి చూపిస్తూ ఉంది. ఈ అద్భుతం కానీ, కానా పెండ్లి విందు కానీ, మన ఇంట్లో షుగర్ అయిపోతేనో, బియ్యం అయిపోతేనో, ఆ బియ్యం ఎట్లా తెచ్చుకోవాలా, ఆ షుగర్ ఎట్లా తెచ్చుకోవాలా, కేజీ బియ్యంతో నెల మొత్తం ఎలా వంట చేసుకోవాలా, దానికి ఈ అద్భుతాలు రాయబడలా. లేకపోతే ఏదైనా పెళ్ళి కానీ ఏదైనా అరేంజ్ చేసినప్పుడు భోజనాలు తక్కువైతే, కానా పెళ్లి విందులాగా యేసు ప్రభు దగ్గరకు పోతే 100 మంది కొండిన భోజనాలు 500 మంది సరిపోతాయి, 500 మంది కొండిన భోజనాలు 1000 మంది సరిపోతాయి. అది ఉద్దేశము కాదు. ఇది ఇంకా గొప్ప సత్యమును చూపిస్తూ ఉంది. దేవుడు అలా కూడా చేస్తాడు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. కానీ ఇక్కడ రాయబడిన అద్భుతాలు మాత్రం మన ఇంట్లో సరుకులు అయిపోతే ఏం చేయాలా అని రాయబడలా. ముఖ్యంగా ఈ అద్భుతం మనం చూసినప్పుడు యేసు ప్రభువారి దగ్గరికి అనేక మంది జనులు వచ్చారు యేసు ప్రభువారి బోధ వినటానికి. బహుశా అప్పటికే 2 రోజులు అయిపోయింది. చూడండి, లూకా సువార్తికుడు ఏమంటాడు, తొమ్మిదో అధ్యాయం లూకా సువార్త 9వ అధ్యాయం 12వ వచనం. పొద్దుగుంక నారంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి, మరమి అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపక్కల గ్రామములకు పల్లెలకు వెళ్ళి బస చూసుకొని
ఆహారము సంపాదించుకున్నట్లు జనసమూహమును పంపివేయుమని ఆయనతో చెప్పాను. మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారి అనేక సంగతులు బోధింపసాగాను. చాలా పొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పుడు చాలా పొద్దుపోయినది, చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనమునకేమైనా కొనుక్కొనుటకు వారిని పంపివేయుమని చెప్పిరి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహములను చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచను. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయాను, ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొంటకై వారిని పంపివేయమని చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం 4 సువార్తలు చూసినప్పుడు కాంటెక్స్ట్ ఏంటంటే, యేసు ప్రభువారు అరణ్యంలోనికి వెళ్ళాడు, ఒంటరిగా ప్రార్థన చేసుకుందామని, సమయం గడుపుదామని. ఈ జనులు ఆ విషయం తెలుసుకొని ఆయనను వెంబడిస్తూ వచ్చారు. ఇన్ని జనసమూహాలు వచ్చినప్పుడు ప్రభు వారిని పంపివేయకుండా వారికి అనేకమైన సంగతులు బోధిస్తున్నాడు, వారిని స్వస్థపరుస్తున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. అప్పటికే చాలా పొద్దుపోయింది, చాలా సమయం అయిపోయింది. ఆ సమయంలో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, వారికి ఆహారం ఎట్లా? కారణం ఏంటంటే అది అరణ్య ప్రదేశం, అక్కడెక్కడ ఆహారం దొరికే పరిస్థితి లేదు, అక్కడ కొనుక్కుందామన్న దగ్గరలో ఏం లేవు. కాబట్టి ఆయన శిష్యులు ఏం చెప్తున్నారు అంటే, ఆయనని వచ్చి, అయ్యా సమయం అయిపోయింది, ప్రజలను పంపిస్తే వారు వెళ్ళి ఆహార ఏర్పాట్లు చూసుకుంటారు. అది ఆహారం లేని ప్రదేశం, అది అరణ్య ప్రదేశం, అది ఎక్కడ ఏమి దొరకనటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో వారు ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు అంటే, వారు వెళ్ళాల్సిన పని లేదు, వారికి మీరే ఆహారం పెట్టండి. వెంటనే ఫిలిప్ క్యాలిక్యులేషన్ చేసామన్నాడు, ఎన్ని డబ్బులు కావాలో చెప్పాడు కదా. మనం కూడా చాలాసార్లు ఏదైనా ఉండగానే మనం అన్ని క్యాలిక్యులేషన్లు చేసుకుంటాం, కానీ దేవునికి ఏం క్యాలిక్యులేషన్లు అవసరంలా. దేవుడు మన క్యాలిక్యులేషన్ ప్రకారం చేసేవాడు కాదు. సరే, ఆండ్రూ వచ్చాడు, ఆంధ్రే వచ్చాడు. వచ్చి ఒక చిన్న పిల్లవాడు తన భోజనానికి స్నాక్స్కో తెచ్చుకున్నటువంటి 5 యవల రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చాడు. యేసు ప్రభువారు ప్రార్థించాడు, స్తుతులు చెల్లించాడు, వారిని 50 మందిని కూర్చోబెట్టమన్నాడు. అందరు కూర్చున్నారు. బహుశా అందరు చూస్తున్నారు, ఎక్కడ వంటలు వండుతున్నారని చూస్తున్నారేమో. వంటలు లేవు, అక్కడ పొయ్యి లేదు, మంటలు లేవు, పెద్ద పెద్ద కుండీలు లేవు. కానీ ప్రభు ప్రార్థించాడు, వడ్డించమన్నాడు. వాళ్ళు వడ్డిస్తూ ఉన్నారు. వారికి ఇష్టమైనంత వరకు వడ్డించారు. అంత వడ్డించిన తర్వాత 12 గంపల రొట్టెలు మిగులుతూ వచ్చాయి. అంటే సమృద్ధి అయినటువంటి ఆహారమును యేసు ప్రభువారు అనుగ్రహించాడు. ఈ అద్భుతం ఎటువంటి సందేహం లేకుండా యేసు ప్రభువారి శక్తిని, యేసు ప్రభువారి యొక్క కార్యము చేసే విధానాన్ని, యేసు ప్రభువారి యొక్క బలమును మనకు చూపిస్తూ ఉంది. కానీ ఈ అధ్యాయం కిందికి వెళ్తే ఇంకొక ప్రాముఖ్యమైన సత్యం కనపడుతుంది. ఏంటా సత్యం అంటే, యేసు ప్రభువారు చెప్పాడు, నేనే జీవాహారము. కాబట్టి 5 రొట్టెలు 2 చేపల అద్భుతానికి బ్యాక్గ్రౌండ్ లేదా దాని కన్సిక్వెన్స్ ఏంటంటే, యేసు ప్రభు ఆహారం పెడతాడని మాత్రమే కాదు, యేసు ప్రభువారు ఆకలైనప్పుడు భోజనం పెడతాడని మాత్రమే కాదు. దాని అర్థం ఏంటి అంటే,
ఆ యొక్క 5,000 మందికి పంచిపెట్ట ఏం చూపిస్తుంది అంటే ఆయనే జీవాహారము. రండి యోహాను సువార్త 6వ అధ్యాయం, మనం కిందికి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్తలో ద లాంగెస్ట్ చాప్టర్ ఏంటి అంటే 6వ అధ్యాయం. ఎన్ని వచనాలు ఉన్నాయి? 71 వచనాలు మనకు బహుశా ఐ థింక్ న్యూ టెస్టిమెంట్ మొత్తంలో కూడా ఇదే పెద్ద అధ్యాయమేమో అనిపిస్తుంది నాకు. ఐ డెంట్ చెక్ ఇట్ అవుట్, బట్ 71 వచనాలు ఈ అధ్యాయంలో మనకు కనపడతాయి. ఏముంది ఈ అధ్యాయంలో అంటే, మొట్టమొదట 5 రొట్టెలు 2 చేపలు చేసిన అద్భుతం, ఫాలోడ్ బై యేసు ప్రభువారు నీళ్ళ మీద నడిచిన అద్భుతం. ఇక దాని తర్వాత ఈ అద్భుతాన్ని బట్టి ఆ ప్రజలు ఏం చేశారంటే యేసు ప్రభువారిని రాజుగా చేద్దామనుకున్నారు. ఎందుకు? ఆయన పరలోకపు రాజనా? కాదు, ఆయన భోజనాలు పెడుతున్నాడు అని. బలవంతంగా రాజుగా చేద్దామని చెప్పి పట్టుకోపోతే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి శిష్యుల్ని మీరు వెళ్ళండి అని ఒక దోనెక్కిచ్చి వారిని సముద్రం అవతల పంపించాడు. ఈయన ప్రార్థన చేసుకుంటూ యువతలే ఉన్నాడు. తెల్లవారుజాము వచ్చేసరికి వారు వెళ్తున్నారు, పెద్ద తుఫాన్ రేగింది, వారు చాలా ప్రయాసపడుతున్నారు, గందరగోళం అవుతున్నారు. యేసు ప్రభువారు నీళ్ళ మీద నడుచుకుంటూ వారి దగ్గరకు వచ్చాడు. పేతురు నడుస్తా అన్నాడు, మునిగిపోయాడు. ఈ సంగతులు మనకు తెలుసు. ఈ సంఘటన జరిగిన తెల్లారి మరలా ప్రజలందరూ యేసు ప్రభుని ఎదుక్కుంటూ బయలుదేరారు. ఎందుకు వెతుకుతున్నారు యేసు ప్రభుని? భోజనాలు దొరుకుతాయి. ఎందుకు? ఆ దినాల్లో అంతెందుకు, ఒక 30 సంవత్సరాల క్రితం వరకు ప్రజలకు పెద్ద ఆశలు లేవు. ఒక ఇల్లు ఉంటే చాలు. ఏమి ఇల్లు అది? పెంకుటిల్లైనా పర్వాలేదు, రేకులు ఇల్లైనా పర్వాలేదు, పూరిపాకైనా. ఇప్పుడు ఎవరైనా పూరిపాకలు కడుతున్నారా? ఇప్పుడైనా రేకులు ఇల్లు కడుతున్నారా? ఇప్పుడైనా పెంకుటిల్లు కడుతున్నారా? లేదు. కడితే 4 అంతస్తులు లేవాల్సిందే ఏదైనా సరే. ఇక అప్పుడు ప్రజలకి ఆహారం తప్ప పెద్ద కష్టాలు ఏం లేవు, వాళ్ళకి పెద్ద ఆలోచనలు లేవు. వాళ్ళకేంటి? ఆహారం ఉంటే వెళ్ళిపోద్ది ఇక. కాబట్టి వాళ్ళు అనుకుని ఉంటారు, ఈ పనులకు పోవటం, ఈ కష్టపడటం ఇవన్నీ ఎందుకు? ఆ యేసు ప్రభు దగ్గర పోతే ఎవరో ఒకళ్ళు 100 మందిలో ఒకళ్ళని తీసుకొస్తారు. ఏదో 5 రొట్టెలు 2 చేపలు, 2 రొట్టెలు 5 చేపలు ఏదో తీసుకొస్తారు. ఆయన ప్రార్థన చేస్తాడు, పంచి పెడతాడు, మంచిగా తిందాం, ఇంకేముంది మనకింగా అనుకున్నారు. బయలుదేరుతుంది. నేడు దినాలు అనేక మంది యేసు ప్రభుని అందుకోసం వెంబడిస్తున్నారు. ఏంటయ్యా యేసు ప్రభుని వెంబడిస్తున్నామంటే, మాకు కలిసి వచ్చిందండి యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, కాబట్టి మేము యేసు ప్రభుని వెంబడిస్తున్నాం. ఏంటమ్మా యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నామంటే, నాకు పలానా వ్యాధి వచ్చిందండి, స్వస్థపరచబడ్డాను. మరి నీ పాపాలు క్షమించబడ్డాయా? అవన్నీ నాకు తెలియదండి, రోగం వచ్చింది, స్వస్థపరచబడ్డాను, నమ్ముకున్నాను. చాలామంది ఇప్పుడు యేసు ప్రభువును లోక సంబంధమైన వాటి కొరకు వారు వెంబడిస్తున్నారు. వాళ్ళు కూడా తండోపతండాలుగా వెళ్ళారు. యేసు ప్రభు అక్కడ లేడు. అక్కడ అందరిని అడిగారు, అయ్యా యేసు ప్రభు ఆడికి పోయాడు? యేసు ప్రభు అయితే పడవెక్కలేదు, వాని శిష్యులు అయితే పడవెక్కి దాటిపోయారు, మరి యేసు ప్రభు అయితే మరి ఎక్కలేదు, మరి తెలియదు మాకు అన్నారు. అవునా అని చెప్పి అక్కడున్న దోణులు వేసుకొని అందరూ సముద్రం దాటి అవతలకి వెళ్ళిపోయి యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. బోధకుడా, నువ్వెప్పుడు వచ్చావు? నువ్వు పడవెక్కలేదంట కదా. మేము నేను వెతుక్కుంటూ వచ్చామన్నా. మీరు భలే వెతుక్కుంటూ వచ్చారబ్బా, రండి అనలేదు యేసు ప్రభు. అన్నాడు, మీరు క్షయమైన ఆహారం కొరకు నన్ను వెతుకుతున్నారు, అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడండి అని చెప్పి అక్కడ సాగిన సంభాషణ ఆ 22వ వచనం నుండి 71వ వచనం వరకు అదే సంభాషణ కొనసాగుతూ ఉంది. మధ్యలో యూదులు, పరిసయ్యులు వారితో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఈ అద్భుతం యొక్క థీమ్ ఏంటి అంటే, యేసు ప్రభువారు జీవాహారం. ఈ సంభాషణ చాలా పెద్దగా ఉంది. నేను మీకు 6 అంశాలు ఈ ఉదయకాల ఆరాధన కొరకై మీ ముందు ఉంచాలని కోరుతున్నాను. మొట్టమొదటిగా రండి 32వ వచనం, 6వ అధ్యాయం 32వ వచనం. చాలన్నా పిల్లరా, ఎప్పుడైతే యేసు ప్రభువారు
ఇదిగో మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నారు, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడి అనగానే వీళ్ళు యూదులకు లేఖనాలు బాగా తెలుసు. వెంటనే వాళ్ళు పాత నిబంధనలోకి వెళ్ళిపోయారు. పాత నిబంధనలోకి వెళ్ళిపోయి ఏమంటున్నారంటే, అయ్యా మా మోషే పరలోకం నుండి వచ్చిన ఆహారం మన్నా ఇచ్చాడు, మరి నువ్వేమిస్తున్నావు, నువ్వేం ఆహారం పెడుతున్నావు, అది పరలోకం నుండి వచ్చిన ఆహారం అన్నారు. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, మోషే మీకు పరలోకం నుండి వచ్చిన ఆహారం ఇయ్యలేదు, తండ్రి అయిన దేవుడే, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు ఎవరా నిజమైన ఆహారము? యేసు ప్రభువు. యేసు ప్రభువారు పరలోకము నుండి వచ్చినటువంటి ఆహారం. చూడండి 38వ వచనం, నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. 50వ వచనం, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. 51వ వచనం, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. మొట్టమొదటి అంశం ఏంటంటే, ఆయన పరలోకము నుండి వచ్చినవాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని రూపము ధరించుకొని, మనుషుల పోలికగా పుట్టి దాసుని రూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. పరలోకాన్ని విడిచిపెట్టాడు, మన కొరకు దిగి వచ్చాడు. కానీ యేసు ప్రభువారు ఎవరయ్యా అంటే పరలోకం నుండి వచ్చినవాడు. ఎందుకు పరలోకం నుండి రావాలా? ఈ లోకంలో నుండి వచ్చేది ఏది కూడా మనల్ని నిజంగా సంతృప్తి పరచలేదు. ఈ లోకంలో నుండి కింది నుండి పైకి వెళ్ళేది, కింది నుంచి వచ్చేది ఏది కూడా మనకు సరిపోదు. కాబట్టి ఆయన పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారం, ఆయన భూ సంబంధమైన ఆహారం కాదు. ప్రభు అన్నాడు, మీరు భూ సంబంధులు, నేను భూ సంబంధిని కాను, నేను పరలోక సంబంధిని. ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు. రెండవ మాట ఏంటంటే, ఆయన జీవమియటానికి వచ్చాడు. యేసు ప్రభువారు జీవమియటానికి వచ్చాడు. చూడండి, అక్కడ రాయబడింది కదా 33వ వచనం, పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు. పిల్లరా, యేసు ప్రభువారు జీవమిచ్చేటువంటి వాడు. మనకు యోహాను సువార్త 10వ అధ్యాయంలో చదువుతాం, గొర్రెలకు జీవము కలుగునట్లును అది సమృద్ధిగా కలుగునట్లును నేను మీ యొద్దకు వచ్చున్నాను. జీవము యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం 4వ వచనంలో, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవం ఉంది. మనమేమై ఉన్నాం? పాపముల చేత, అపరాధముల చేత చనిపోయి ఉన్నాం, మరణించి ఉన్నాం. దేవుడు చెప్పాడు ఆదాముతోటి, ఆదామా, ఆ పండు తినుదినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు. భౌతికంగా చావలేదు, కానీ ఆత్మీయంగా చనిపోయాడు, దేవుడి నుంచి వేరైపోయాడు. కాబట్టి ఈ లోకంలో మనుషులు వారెంత బాగున్నా రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే వారు మృతులే, వారు చనిపోయిన వారే. అయితే యేసు ప్రభు వచ్చింది ఎందుకంటే ఈ మరణించిన వారిని జీవింపజేయటానికి వచ్చాడు, బ్రతికించటానికి వచ్చాడు, లేపటానికి వచ్చాడు, జీవం ఇయ్యటానికి వచ్చాడు. ఆయనలో జీవమున్నది. యేసు ప్రభు గురించి యోహాను భక్తుడు యోహాను పత్రికలో అంటాడు, ఆ జీవమును మేము చూచితిమి. యోహాను పత్రిక 1వ అధ్యాయం, యోహాను పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ వచనం, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాము. ఆ జీవం ఎవరయ్యా అంటే యేసు ప్రభువారు. ఇదే పత్రికలో 5వ అధ్యాయం 11వ వచనం, ఆ సాక్ష్యం ఏమనగా
దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. కనుక ప్రియులారా, మొట్టమొదటి ఏం చూసామంటే ఆయన పరలోకము నుండి వచ్చిన ఆహారం. రెండవ అంశం ఏంటంటే ఆయన జీవం ఇయ్యటానికి వచ్చిన ఆహారం. ఆ ఆహారం లేకపోతే జీవము లేదు. ఇప్పుడు మనం చాలా ఆహారాలు తింటాం కదా, కొన్ని మనకు బలం ఇస్తాయి, కొన్ని శక్తిని ఇస్తాయి. కానీ బ్రతికించే ఆహారం ఏమైనా ఉందా? చనిపోయిన వాడికి పెడితే వాడు తింటే బ్రతుకుతాడు. ఉన్న జీవాన్ని సస్టైన్ చేయటానికి, ఉన్న జీవాన్ని కాపాడటానికి చాలా ఆహారాలు ఉన్నాయి. ఆహారం తీసుకోకపోతే మన బాడీ అంతా వీక్ అయిపోతుంది. కానీ ఆహారం వల్ల మనం ఆల్రెడీ ఉన్న జీవము కాపాడబడుతుంది, బలపరచబడుతుంది, నరిష్ చేయబడుతుంది, నర్చర్ చేయబడుతుంది. కానీ బ్రతికించే ఆహారం ఏమీ లేదు. కానీ యేసు ప్రభువు వారు ఎవరంటే పాపములో మృతమైనటువంటి, పాపములో చనిపోయిన వారిని బ్రతికించేది యేసు ప్రభు అనే ఆహారం. అది జీవమిచ్చేటువంటి ఆహారం. యేసు ప్రభు నమ్మిన మనకున్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే వీ హ్యావ్ ద లైఫ్, డివైన్ లైఫ్. ఎఫెసీ 4:18 అంటాడు, కాబట్టి మీరు అన్యజనుల వలె ఇక నడవకండి. ఎందుకు? వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యమును అనుసరించి తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడిన వారై. చాలన్నా, ఎవరయ్యా రక్షణ పొందిన వారంటే దేవుని వలన కలుగు జీవము నుండి వేరు, ఏలియనేటెడ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. ఎవరైతే రక్షణ పొందినా మనం ఏం చెప్పొచ్చు అంటే మనలో ఏముందంటే మనుష్య సంబంధమైన జీవం ఉంది, దేవుని జీవము మనలో ఉంది. ఎలా వచ్చింది? యేసు ప్రభువారు ఆ జీవమును మనకు అనుగ్రహించాడు. ఇది మనం తెచ్చుకున్నది కాదు. ఇది మనం పోయి లైన్లో నిలబడి పోరాడి అందరిని దోసి, ఇంతకుముందు ట్యాపులు ఉండే, ఇప్పుడు ట్యాపులు లేవు. కానీ ఇంతకుముందు ట్యాంకర్లు వచ్చాయి, ట్యాపులు ఉండే. వాళ్ళ నీళ్ళ దగ్గర పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి. ఇండియా పాకిస్తాన్ కంటే పెద్ద యుద్ధాలు జరిగాయి. ఇప్పుడైతే ఎక్కడెక్కడ పైపులు వచ్చేసినాయి. మనం అలా ఏం తెచ్చుకోలే. పొయ్యి సమరయ స్త్రీ వలె మనం కుండ తీసుకొని వెళ్ళి తోడుకొని తెచ్చుకోవాలా. ఆయనే మనకిచ్చాడు. ఇది రెండవ అంశం. పిల్లరా, రక్షణ పొందిన మనకేముందంటే జీవం ఉంది. మనం బ్రతికించబడ్డాం, మనం తిరిగి లేచాం. ఒకవేళ రక్షణ లేకపోతే మనం పాపంలో మృతులమే. ఒకనాడు ఆ రెండవ మరణములో, నిత్య నరకములో పాలు పంపులు పొందేవాళ్ళం. దేవుని స్తోత్రం, దేవుడు మనం బ్రతికించాడు. దీంట్లో నువ్వు నేను చేసింది లేదు, దీంట్లో నువ్వు నేను అడిగింది లేదు. దేవుడు తన కృపచేత నీకు నాకు జీవం ఇచ్చాడు. మూడవది 35వ వచనం. జీవాహారము నేనే, నా యొద్దకొచ్చువాడు ఎంత మాత్రము ఆకలిగొనడు. చాలను. యేసు ప్రభువారు మన ప్రతి ఆకలిని తీర్చేవాడు. చాలామంది తమ ఆకలిని తీర్చుకోవడానికి ఏమనుకుంటున్నారంటే డబ్బులు ఉంటే ఆకలి తీర్చబడుతుంది అనుకుంటున్నారు. కానీ తీర్చబడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తీర్చబట్టం అంటే ఏంటి? అక్కడితో ఆగిపోవాలి. ఎవరైనా ఆగారు ఎంత మటుకు ఎప్పుడైనా ప్రపంచ చరిత్రలో? ఇక నేను సంపాదించను, 70 ఏళ్ళు వచ్చాయి నేను సంపాదించను, 60 ఏళ్ళు వచ్చాయి నేను కష్టపడ్డానికి నేను సంపాదించను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? 70 రాని, 80 రాని, 90 వచ్చినా కూడా ఇంకా ఆరోగ్యం ఉంటే వాళ్ళు ఇంకా పోరాడతారు. కారణం అది ఏది వాళ్ళని సంతృప్తి పరచలేదు. కొంతమంది అనుకుంటున్నారు పేరు ప్రఖ్యాతులుంటే సంతృప్తి కలుగుద్ది అనుకుంటున్నారు. కొంతమంది అనుకుంటున్నారు అందచందాలుంటే సంతృప్తి కలుగుద్ది. కొంతమంది అనుకుంటున్నారు అందరూ మనల్ని పొగిడితే, అందరూ మనల్ని మెచ్చుకుంటే, అందరూ చూస్తే, అందరూ లైక్స్ కొడితే, అందరూ షేర్ చేస్తే అనుకుంటున్నారు. కానీ నిజంగా అవేవి కూడా సంతృప్తిని కలిగించలేదు. కానీ ప్రభు దగ్గరకు వస్తే ప్రభు మన ఆకలి తీరుస్తాడు. అంతేకాదు, అక్కడ ఇంకో మాట కూడా రాయబడింది, 4వ మాట, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ దప్పిగొనడు. ఆకలి, దప్పిక
ఈ రెండు కూడా వెరీ మీనియల్ రెగ్యులర్ రిక్వైర్మెంట్స్. అయితే ప్రభు చెప్పేది ఏంటంటే, అందుకోసం రాయబడింది కదా, మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. పిల్లరా, యేసు ప్రభు ఏం చేస్తున్నాడు అంటే మన ప్రతి ఆకలి తీరుస్తున్నాడు, మన యొక్క దప్పిక తీరుస్తున్నాడు. ఆ సమరయ స్త్రీతో అన్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పిగా కొనడు. పిల్లరా, ఒకవేళ మన యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంతమంది ఆకలి తీర్చబడట్లా, ఇంకా దప్పిక తీర్చబడి ఇంకా ఏదో కావాలా, ఇంకా ఏదో కావాలని చెప్పి వగర్లాడుతున్నారు. అంటే వాళ్ళు యేసు ప్రభు చేత నిజంగా సంతృప్తి పడలేదు. ప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చువాడు ఎన్నడూ దప్పికొనడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు. రండి, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బొగ్గగా ఉండునని ఆమెతో. యేసు ప్రభు నమ్మితే మనకున్న ఆశీర్వాదం ఏంటంటే మన దప్పిక తీర్చబడుతుంది. అది డబ్బుతో తీర్చబడదు, అది మనుషులతో తీర్చబడదు, అది లోక సంబంధమైన కోరికలతోటి తీర్చబడదు. కేవలం దేవుడు మాత్రమే మన ఆకలి, మన దప్పిక తీర్చేవాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పునట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని. ఎవరైతే యేసు ప్రభు వారిని విశ్వాసం ఉంచుతారో వారి దాహము తీర్చబడుతుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం. దప్పిగొన్న వారులరా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారులరా మీరు వచ్చి కొని భోజనము చేయడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా లోకలు ఇచ్చెదరు? సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్ద. ప్రియులారా, యేసు ప్రభువారు మనకు జీవమై ఉన్నాడు, మన ఆకలి తీర్చేవాడు, మన దప్పిక తీర్చేవాడు. లోకంలో ఇంకేది కూడా మనం అనుకుంటాం, అది ఉంటే దప్పిక తీరుతుంది, ఇది ఉంటే ఆకలి తీరుతుందని. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. మనకు దప్పిక అయిందనుకోండి, ఎన్ని గ్లాసులు నూనె తాగితే దప్పిక తీరుతుంది? ఎన్ని గ్లాసులు నూనె తాగితే? నువ్వు ఎన్ని గ్లాసులు కాదు, ఎన్ని బిందెలు తాగినా తీరదు. ఎందుకు? ఆ దప్పిక నీళ్ళతోనే తీర్చబడుతుంది. అలాగే మనలో ఉన్న ఆకలి దేవుని చేత మాత్రమే తీర్చబడదు. ఇంకా వేరేది ఏది మనుషులు అనుకుంటున్నారు వేరేది ఉంటే తీర్చబడుతుంది. అగస్టీన్ అనేటువంటి భక్తుడు అన్నాడు, దేవా నీ యందు తప్ప మాకెక్కడా విశ్రాంతి లేదు అని అన్నాడు సెంట్ అగస్టీన్. మనం 4 విషయాలు చూసాం. ఇది పరలోకము నుండి వచ్చినటువంటి ఆహారము. రెండవది, ఇది జీవమిచ్చేటువంటి, మరణంలో ఉన్న వారిని బ్రతికించేటువంటి, జీవమిచ్చినటువంటి ఆహారం. నువ్వు నేను కూడా పాపంలో, శాపంలో మరణించి ఉన్నప్పుడు, దేవుడు లేకుండా జీవిస్తున్నప్పుడు, దేవుడంటే ద్వేషిస్తూ ఉన్నప్పుడు, దేవుడంటే నువ్వు నేను
దూరముగా ఉన్నప్పుడు, దేవుణ్ణి ప్రేమించకుండా దేవుడు అంటే ద్వేషము కలిగి ఉన్నప్పుడు దేవుడు ప్రేమించి నీకు నాకు జీవం ఇచ్చి నిన్ను నన్ను బ్రతికించాడు. అంతేకాదు దినదిన జీవితంలో ఆకలి తీరుస్తున్నాడు, దప్పిక తీరుస్తున్నాడు. ఆయన తప్ప మన ఆకలి తీర్చబడదు, ఆయన తప్ప మన దప్పిక తీర్చబడదు. 4వది 5వది ఆయన జీవం మాత్రమే కాదు. 40వ వచనం నిత్య జీవం. 40వ వచనం 6వ అధ్యాయం 40వ వచనం, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి. పిల్లరా, జీవం మాత్రమే కాదు, యేసు ప్రభువారిలో ఏముంది అంటే నిత్య ఇటర్నల్ లైఫ్, నాట్ ఓన్లీ లైఫ్. ఇప్పుడు మనం బ్రతుకున్నాం, మనలో జీవం ఉంది, కానీ ఇది ఎల్లప్పుడూ ఉండే జీవమా? మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత డబ్బులున్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఎంత మంచి బట్టలు వేసుకున్నా, ఎంత మంచి క్రీమ్ రాసుకున్నా, ఎంత కాస్ట్లీ సోప్ వాడినా, ఒకనాడు వస్తుంది మనల్ని పడుకోబెడతారు, 2 మంచి కొత్త బట్టలు వేస్తారు, తీసుకుపోయి భూమిలో పాతి పెడతారు. 2 రోజులు ఏడుస్తారు, 3వ రోజు వాళ్ళు కూడా మంచి బిర్యానీ వండుకొని తింటారు ఎవరైనా సరే. దాంట్లో ఏమీ ఎక్సెప్షన్ ఏం లేదు. ఎందుకు? ఈ జీవము శాశ్వతం కాదు, కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి ఏముంది అంటే నిత్య జీవము. నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ మరణించడు, వాడు మరణించినను తిరిగి లేస్తాడు. యేసు ప్రభువు ఇచ్చేది మామూలు జీవము కాదు, ఇది నిత్య జీవం. యోహాను భక్తుడు అంటాడు, ఆ నిత్య జీవము. పిల్లరా, యేసు ప్రభువారు నీకు నాకు నిత్య జీవం. నిత్య జీవం అంటే ఎన్ని రోజులు ఉండేది? అది సదాకాలం ఉండేది. అది 10 సంవత్సరాలు ఉండేది కాదు, అది 20 సంవత్సరాలు ఉండేది కాదు, లేకపోతే నువ్వు పట్టుకున్నంతసేపు ఉండేదని కాదు. నిత్య జీవం అంటే అది సదాకాలం ఉండేటువంటి, దాని పేరే నిత్య జీవము. నాయందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఆయనలో నిత్య జీవం ఉంది, ఆయనలో జీవం ఉంది. మనం మొదటి చూసాం. రెండవది ఏం చూస్తున్నామంటే ఆయనలో ఉన్న జీవము శాశ్వత జీవం, నాశనము లేని జీవము, అది నిత్య జీవము. నిత్య జీవము యోహాను భక్తుడు అంటున్నాడు తన పత్రికలో, రండి, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి, వారు నిత్య జీవమును చూశారు. చూడండి 5వ అధ్యాయం 13వ వచనం, యోహాను పత్రిక, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. నిత్య జీవము, ఆ మాట గుర్తుపెట్టి. 6వదిగా ఆ మాట చూసి మనం ముగిద్దాం. 6వదిగా అంత్య దినమున ఆయన లేపుతాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం, నా కుమారుని చూచి ఆయనందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వానిని లేపుదును. అంత్య దినమున నేను. 54వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. 58వ వచనం, ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం, పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఆహారం తినువాడు ఎల్లప్పుడూ. పిల్లలు, ఇక్కడ బల్ల గురించి మాట్లాడట్లేదు, ఇక్కడ ఇది బల్ల గురించి కాదు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉన్న సంభాషణ, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడంటే బల్లలో పాల్గొనటం ద్వారా జీవం వస్తుందని కాదు. బల్లలో పాల్గొనటం అనేది అది వేరే కాంటెక్స్ట్. ఆయన మరణమును, భూస్థాపనమును, పునరుత్థానమును ప్రకటిస్తున్నాం, ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం, అది ఆ బల్ల యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ నా రక్తము, నా శరీరమును తిని నా రక్తం త్రాగువాడు అంటే అర్థం ఆయన యందు విశ్వాసం ఉంచువాడు. అది కాన్సెప్ట్ ఇక్కడ. ఎప్పుడైతే ఈ మాట విన్నారో చాలామంది వెళ్ళిపోయారు. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు?
ఎట్లా వచ్చింది జీవం? ఎట్లా లేపుతాడు అంటే, ఎట్లా లేపుతాడు పిల్లరా? ఆ శరీరము నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో విరగ్గొట్టబడింది. ఆ రక్తము నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో కార్చబడింది. ఈ బలలో మనం జ్ఞాపకం చేసుకునేది అదే. ఏది? ఇది మీ కొరకై విరువబడిన నా శరీరము, ఇది మీ కొరకై కార్చబడిన నిబంధన రక్తము. ఆ మరణము ద్వారా నీకు నాకు జీవం వచ్చింది. ఆయన మరణంలోకి వెళ్ళడం ద్వారా నీకు నాకు దేవుడు జీవం ఇచ్చాడు. 6 విషయాలు మనం చూసాం ఈ యొక్క అద్భుతంలో నుండి. ఈ అద్భుతం 5 రొట్టెలు 2 చేపలు అనే అద్భుతం ఆయన జీవాహారం అనే సత్యాన్ని చూపిస్తూ ఉంది. ఆయన జీవాహారం అనే సత్యం గురించి 6 విషయాలు మనం చూసాం. మొట్టమొదటిది, అది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. చాలామంది యేసు ప్రభు నేను దేవుని కుమారుని అంటే వాళ్ళు ఏమనుకున్నారు? ఏం మాట్లాడుతున్నాడా, ఈయన ఇక్కడే కదా పుట్టింది, బెత్లెహేంలో పుట్టాడు కదా, లేకపోతే నజరేతులో పుట్టాడు కదా, వాళ్ళ అమ్మ మనకు తెలుసు కదా, ఈయనండి పరలోకం నుండి వచ్చానంటాడు ఏంటి? పిల్లరా, యేసు ప్రభు వారు ఆయన మనుష్య సంబంధి మాత్రము కాదు, పరలోకం నుండి వచ్చినవాడు. రెండవది, ఆయన పాపములో చనిపోయిన మనలను బ్రతికించాడు. మన్నాను తిన్నారు, వారు చచ్చిపోయారు. కానీ యేసు ప్రభును తినేవారు, అనగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచువారు, వారు మరణించారు. ఒకళ్ళు మరణించినా మరలా తిరిగి లేస్తారు. ఆయన జీవం ఇచ్చేవాడు. మూడవది, ఆయన మన ఆకలి తీరుస్తాడు. పిల్లరా, సమరయ స్త్రీ, ఆమె ఆకలి, ఆమె దాహము, మొదటి భర్తతో ప్రయత్నించింది, దాహము తీరలే, ఆకలి తీరలే. రెండవ భర్త ఆకలి తీరలే. మూడవ భర్త ఆకలి తీరలే. 5 పెనిమిట్లు ఉన్నారు, ఆకలి తీరలే. 6వ వ్యక్తితో కలిసి ఉంటుంది, ఆకలి తీరలే. ప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చేవాడు ఎన్న మాత్రం ఆకలి, ప్రభు దగ్గర మన ఆకలి తీర్చబడుతుంది. ఈజ్ ద ఓన్లీ డెస్టినేషన్ దట్ వీ హ్యావ్ టు రీచ్ టు బి సాటిస్ఫైడ్. యేసు ప్రభువులో ఉన్న సంతృప్తి, యేసు ప్రభువులో ఉన్న సమృద్ధి ఈ లోకంలోనిది ఏది మనకు అనుగ్రహించలేదు, ఇవ్వబడదు. ఆయన మన ఆకలి తీర్చేవాడు. రెండవది, ఆయన మన దాహము తీర్చేవాడు. రండి నా దగ్గరకు వచ్చి మీ దప్పిక తీర్చుకున్నాడు. నేను ఇచ్చు నీళ్లు జీవమునకై ఊరెడు నీటి బొగ్గవలే ఉంటాయి. యేసు ప్రభులో ఉన్నవారిలో బయట నుంచి లోపలికి రావటం కాదు, లోపల ఊరతుంటుంది. లోకం ఇచ్చినట్లుగా నా సమాధానం మీకు అనుగ్రహించట్లేదు. లోకంలో సమాధానం ఎక్కడి నుంచి రావాలా? బయట నుంచి లోపలికి రావాలా. కానీ యేసు ప్రభులో లోపల నుంచి. 5వది, ఆయన జీవం మాత్రమే కాదు, నిత్య జీవం. మన్నాను తిన్నారు, చనిపోయారు. ఏ రైస్ తింటే మనం ఎలా కాలం బతుకుతాం? సోనా మసూరి రైస్ తిందామా, బాస్మతి రైస్ తిందామా? పోనీ రోజు బాస్మతి రైస్ తింటే బతుకుతామా? నువ్వు ఏ రైస్ అన్నా తిను, అసలు రైసే తినకపో, ఒకనాడు ఈ లోకాన్ని వదిలిపెట్టాల్సిందే. కానీ యేసు ప్రభువులో ఉన్న జీవం ఏంటంటే అది నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. యేసు ప్రభువు నీకు నాకు నిత్య జీవం ఇస్తున్నాడు. అందు ఈ అధ్యాయం లాస్ట్లో ప్రభు అన్నాడు, అందరు వెళ్ళిపోయారు, వాళ్ళు అఫెండ్ అయిపోయారు. ఈయనేంటి ఈయన తినమంటాడు, ఈయన రక్తం తాగమంటాడని. అప్పుడు ప్రభు అన్నాడు పేతురుతోటి, మీరు కూడా వెళ్ళిపోతారా అంటే ఆయన ఏమన్నాడు? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, మేము ఎక్కడికి వెళ్ళిపోతాం ప్రభు? పిల్లరా, దేవునిలో ఉన్న జీవం మనకు లోకంలో ఎక్కడ కనపడదు. చివరిగా మనం చూసాం, అంత్య దినమున ఒకనాడు పునరుత్థానం నందు మనం లేపబడతాం. ఈ లోకం చనిపోతాం, అందరం చనిపోతాం, కానీ మనం ప్రభుతో ఉంటాం. అంతేకాదు ఒకనాడు పునరుత్థానంలో మన దేహాలు లేపబడి మహిమ దేహాలు మనం అనుగ్రహించబడతాయి. పిల్లరా, ఈ అద్భుతం యొక్క లక్షణం ఇది. మనం కూడా మన జీవితాన్ని చూసుకున్నప్పుడు, మనం కూడా పాపంలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని బ్రతికించాడు, జీవం ఇచ్చాడు, నిరీక్షణ ఇచ్చాడు, దాహము తీర్చాడు, ఆకలి తీర్చాడు. ఇప్పుడు మనకున్న నిరీక్షణ ఏంటంటే ఒకనాడు ప్రభుతో ఉంటాం. దీన్ని బట్టి ప్రభుని స్తుతించి మనం ఆరాధిద్దాం. మనం లేచినోడు పాట పాడుకుందాం. కుమార్, నరేష్.